Hello everyone, I am Janapati Srinu. Who are watching first time my video, subscribe my channel and share to your friends. ఏపీ పీజీ సెట్ 2024కు సంబంధించిన ఆబ్జెక్షన్స్ అయితే ఎలా పెట్టాలో చాలా మందికి తెలియదండి. చాలా మంది అడుగుతున్నారు ఎలా పెట్టాలి, ఎట్లా ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి. మనకి ఇచ్చిన ప్రిలిమినరీ కీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఏ రోజు వరకు పెట్టొచ్చు అని అంటే 10వ తారీఖు జరిగిన ఎగ్జామ్కి 2 days తర్వాత కీ ఇచ్చిండు 12వ తారీఖు, తర్వాత 14వ తారీఖు వరకు ఆబ్జెక్షన్స్ పెట్టొచ్చు, అంటే నిన్ననే అయిపోయింది. 11వ తారీఖు జరిగిన ఎగ్జామ్స్కి 13వ తారీఖు కీ ఇచ్చిండు, 15వ తారీఖు అంటే ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు 11వ తారీఖు జరిగిన ఎగ్జామ్స్ కీ అయితే లాస్ట్ డేట్ అండి ఆబ్జెక్షన్స్కి. 12వ తారీఖు జరిగిన ఎగ్జామ్స్కి 14వ తారీఖు కీ అంటే నిన్న కీ ఇచ్చిండు, రేపు లాస్ట్ డేట్. సేమ్ 13వ తారీఖు జరిగిన ఎగ్జామ్స్కి ఈ రోజు కీ ఇస్తాడు, అంటే 15వ తారీఖు ఇస్తాడు, 17వ తారీఖు లాస్ట్. అంటే ఆ తర్వాత పెట్టిన ఆబ్జెక్షన్స్ని అయితే కన్సిడర్ చేయడు, ఓన్లీ ఆ టైం వరకు పెట్టాలి. సో ఆబ్జెక్షన్స్ పెట్టాలంటే చాలా మందికి ఏంటంటే మొబైల్లో ఆబ్జెక్షన్స్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. కాబట్టి నేను వాళ్ళకి ఏం చేస్తా అంటే డైరెక్ట్ లింక్ ఇస్తా. మీకు ఏపీ పీజీ సెట్ 2024 అనేది ఓపెన్ చేసిన తర్వాత సైట్లో మీకు ఆబ్జెక్షన్స్ అనేది కనిపించట్లేదు కదా, నేనేం చేస్తా అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తా. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఏం చూపిస్తుంది అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అంటుంది, పీజీ సెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్. మీరు ఈ 3 ఎంట్రీ చేసి సబ్మిట్ అని కొట్టిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అంటే ఈ పేజ్ నుంచి ఓపెన్ అవుతుంది, అంటే క్వశ్చన్ ఐడి నెక్స్ట్ ప్రిలిమినరీకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఆబ్జెక్షన్స్ ఎలా పెట్టాలో మీకైతే నేను చూపిస్తాను. క్వశ్చన్ ఐడి ఉంది కదా, సో క్వశ్చన్ ఐడి మాస్టర్ క్వశ్చన్ పేపర్ అంటే మీకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ అని ఉంటుంది. మాస్టర్ క్వశ్చన్ పేపర్ అన్నప్పుడు పక్కన ఒక లింక్ కూడా ఇస్తాను మాస్టర్ క్వశ్చన్ పేపర్కి, అది కూడా క్లిక్ చేసి చూసుకోవచ్చు. లేదంటే మీ దాంట్లో ఉన్న క్వశ్చన్ పేపర్ నెంబర్ ఉంటుంది, మీ దాంట్లో క్వశ్చన్ ఐడి అని కనిపిస్తుంది అన్నట్టు, ఆ క్వశ్చన్ ఐడి ఎంటర్ చేసినా సరిపోతుంది. అయితే మీ దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్ యాజ్ పర్ మాస్టర్ ప్రిలిమినరీకి ఫస్ట్ యాక్చువల్లీ మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ ఐడి అనేది మీ దాంట్లో ఉన్న క్వశ్చన్ ఏదైతే రాంగ్ అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయగానే ప్రిలిమినరీకి యాజ్ పర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ ఎంటర్ చేసిన 8304201020 అనేది ఒక నెంబర్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ప్రిలిమినరీకి యాజ్ పర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ ప్రకారం 3 అనే ఆప్షన్ వస్తుంది. అంటే వాడు ఏం చేసినాడంటే అక్కడ ఆ క్వశ్చన్కి 3 అనే ఆన్సర్ కరెక్ట్ అని ఇచ్చిండు. మీరేం ఆబ్జెక్షన్ చేస్తున్నారు, ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది 3 కరెక్ట్ కాదు అని మీరు చెప్దామనుకుంటున్నారు, వేరే ఆన్సర్ కరెక్ట్ ఉంది అని అనుకున్నప్పుడు ఆబ్జెక్షన్స్ టైప్ ఉంటుంది. ఆబ్జెక్షన్ టైప్లో మొత్తం గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్, లేదంటే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ అనే కరెక్ట్ అయి ఉండొచ్చు, నో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గివెన్ ఇన్ క్వశ్చన్, ఇన్కంప్లీట్ క్వశ్చన్ ఆర్ రాంగ్ క్వశ్చన్, దెన్ లాస్ట్ అదర్స్. ఇక్కడ ఏం చెప్తున్నంటే ఆబ్జెక్షన్ టైప్ ఆబ్జెక్షన్స్ వితౌట్ ప్రాపర్ జస్టిఫికేషన్ విల్ రిజెక్టెడ్, అంటే వీళ్ళు సమరైజ్లీ రిజెక్టెడ్ అని చెప్తున్నాడు. అంటే మనం జస్టిఫికేషన్ ఇవ్వాలి ఇక్కడ బాక్స్లో. ఇప్పుడు మీరు అనుకున్న క్వశ్చన్కి ఒకవేళ ఆప్షన్ రాంగ్ ఉంది, మీరు అనుకున్నది ఆడ ఇచ్చిన ఆన్సర్ 3 ఉంటే మీకు ఆన్సర్ 2 రైట్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అని మీద ఇక్కడ టిక్ కొట్టుకోగానే ఆల్రెడీ అయిపోతుంది, ఒకటి కొడితే సరిపోతుంది. గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అని కొట్టిన తర్వాత మీరు క్లెయిమింగ్ రెస్పాన్స్ యాజ్ పర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అన్నాడు. మీరు ఆ క్వశ్చన్కి ఏ ఆన్సర్ అనుకుంటారు, 2 అనుకుంటారు అని చెప్పి 2 మీద టిక్ చేస్తారు. టిక్ చేసిన తర్వాత రెఫరెన్స్ డీటెయిల్స్ ఇన్ బ్రీఫ్, అంటే ఇప్పుడు బ్రీఫ్గా అసలు ఆ క్వశ్చన్కి మీరు ఎందుకు తప్పు అనుకున్నారు, 2వ ఆన్సర్ ఎందుకు రైట్ అనుకుంటారు అనేది ఇక్కడ బ్రీఫ్గా రాసి దానికి సంబంధించిన ఏమైనా రెఫరెన్స్ బుక్ నెంబరు, బుక్ పేజీ, నెక్స్ట్ రెఫరెన్స్ అనేది ఏ బుక్ వాడారు, ఏ వర్షన్ వాడారు అని చెప్పేసి ఈ బాక్స్లో ఎంట్రీ చేసి తర్వాత గెట్ ఓటీపీ అండ్ సబ్మిట్ అని క్లిక్ చేయగానే మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ దాన్ని ఎంట్రీ చేసి సబ్మిట్ అయిపోతుంది అన్నట్టు. ఇది ఒక ఆప్షన్. లేదు మీకు ఇచ్చిన క్వశ్చన్ అనేది రాంగ్, సెకండ్ ఆప్షన్ కాకుండా అంటే రాంగ్ ఆన్సర్ ఇవ్వలేదు అనుకుందాం. ఒకటే క్వశ్చన్కి 2-3 ఆన్సర్లు కరెక్ట్ ఉన్నాయి, అతను 3వ ఆప్షన్ ఇచ్చిండు, 1వ ఆప్షన్ కూడా కరెక్ట్ అనుకున్నారు. 1 and 3 2 కరెక్ట్, మీరు 1 పెట్టిరు, వాళ్ళు 3 ఇచ్చారు, 1వది కూడా కరెక్ట్ ఒకవేళ అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ మీద క్లిక్ చేస్తారు. మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ మీద క్లిక్ చేసి క్లెయిమింగ్ రెస్పాన్స్ మీరు ఏమేమి అనుకుంటారు, 1వది అనుకుంటారు, సో 1వ దాని మీద కూడా క్లిక్ చేయొచ్చు అన్నట్టు. మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అంటే వాళ్ళు 3 ఇచ్చారు, మీరు 1 కూడా కరెక్ట్ అంటారు కాబట్టి 1, 3 పెట్టిన వాళ్ళ ఇద్దరికి మార్క్స్ కూడా ఇస్తారు. దానికి మీరు జస్టిఫికేషన్ ఇవ్వాల్సింది ఉంటుంది ఎందుకనేది. నెక్స్ట్ నో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. మీరు క్వశ్చన్ నెంబర్ 3 ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ నెంబర్ ఇచ్చారు, దానికి ఆన్సర్ మీరు వాళ్ళైతే 3 ఇచ్చారు, కానీ యాక్చువల్ ఆ క్వశ్చన్కి ఆన్సరే కరెక్ట్ కాదు, ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ కాదన్నప్పుడు నో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గివెన్ అని చెప్పేసి పెట్టేసిన తర్వాత దీనికి ఇక్కడ క్లెయిమింగ్ అనేది ఏం నొక్కాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ రెఫరెన్స్ ఎందుకు కరెక్ట్ కాదనేది మెన్షన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఒకవేళ ఇన్కంప్లీట్ క్వశ్చన్, మీకు ఇచ్చిన క్వశ్చనే రాంగ్ ఉంది,
డైరెక్ట్ రాంగ్ క్వశ్చన్ ఇచ్చిండు అనుకుందాం. రాంగ్ క్వశ్చన్ ఇచ్చేస్తే అసలు క్వశ్చనే కరెక్ట్ కాదు, క్వశ్చనే తప్పు ఇచ్చిండు, క్వశ్చన్లో ఎస్ బదులు నువ్వు ఇదో సంథింగ్ రాంగ్ ఇచ్చిండు క్వశ్చన్ అన్నప్పుడు దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. అదర్స్ ఇవి కాకుండా ఇంకేమైనా రీజన్ ఉంటే అదర్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ట్యాబ్ వస్తుంది. ఆ ట్యాబ్ దగ్గర మీరు అసలు ఎందుకు రీజన్ అనేది రాసి నెక్స్ట్ ఇక్కడ ఈ డిస్క్రిప్షన్లో మీరు ఎంట్రీ చేసి గెట్ ఓటీపీ అండ్ సబ్మిట్ అని కొడితే మీకు ఓపెన్ అవుతుంది. ఇలా మనమైతే ఆబ్జెక్షన్స్ అయితే రేజ్ చేసుకోవడం చాలా మందికి మొబైల్లో ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి నేను మన వీడియోలో ఏం చేస్తానంటే కీ ఆబ్జెక్షన్స్ అంటే డైరెక్ట్ ఏం చేస్తానంటే రెస్పాన్స్ షీట్ ఒక లింక్ ఇస్తాను అండ్ ఆబ్జెక్షన్స్ కీ ఆబ్జెక్షన్స్ ఒక లింక్ ఇస్తాను 2 నెక్స్ట్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ కూడా ఒకటి ఇస్తాను మీకు కావాలంటే మొత్తం 3 లింక్స్ ఇస్తాను. కీ ఆబ్జెక్షన్స్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసేసి ఈ డీటెయిల్స్ ఎంట్రీ కొట్టిన తర్వాత మీరు ఏవైతే క్వశ్చన్ని ఆబ్జెక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ విధంగా అయితే మీరు ఆబ్జెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇది ఏపీ పీజీసెట్ 2024కి సంబంధించిన కీ ఆబ్జెక్షన్స్ ఎలా పెట్టాలనే వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.